కొత్త ఏడాదిలో 3 నక్షత్రాలు శని సంచారం. ఈ 3 రాశుల వారికి మహర్దశ పట్టబోతుంది. నవగ్రహాల్లో ఒకటైన శని న్యాయం, కర్మ, క్రమశిక్షణ, సాంకేతికత, సవాళ్ళు, దీర్ఘ ఆయువుకు కారకుడిగా పేర్కొంటారు. ఆయన అనుగ్రహం చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ కొత్త సంవత్సరంలో పలు రాశుల వారిని ప్రత్యేకంగా కటాక్షించనున్నాడు. శని 2026లో 3 నక్షత్రాలు సంచరించనున్నాడు. దాంతో పలు రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు ఉండనున్నాయి. మొదట శని జనవరి 20న ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తాడు. మే 17న రేవతి నక్షత్రంలో, చివరగా అక్టోబర్ 7న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ 3 మార్పులు మీనరాశిలోనే జరుగుతాయి. కర్కాటక రాశి 2026 సంవత్సరం కర్కాటక రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఏడాది పొడవునా ఆయన అనుగ్రహం ఈ రాశి వారిపై ఉంటుంది. సంక్షోభాలు, ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ ఆర్థిక పరిస్థితి ఏడాది పొడవునా స్థిరంగా ఉంటుంది. ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఈ సంవత్సరం అవివాహితులకు కీలకంగా ఉంటుంది. సంవత్సరం ముగిసేలోపు వివాహం లేకపోతే సంబంధాలు కుదిరే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలన్నీ ఫలప్రదమవుతాయి. పనిచేసే చోట సైతం మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న స్నేహితులు, పరిచయస్తుల ద్వారా శుభవార్తలు వింటారు. దాంతో మీకు కెరీర్, ఆర్థిక సంబంధ ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి జాతకులు ఈ ఏడాదిలో మాత్రం అప్పుల జోలికి వెళ్ళకపోవడం ఉత్తమం. ముఖ్యంగా స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు తీసుకుంటే భవిష్యత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ఉత్తమం. ఖర్చులను నియంత్రించుకోవాలి. సింహరాశి సూర్యుడు సొంత రాశి అయిన సింహరాశి వారికి సైతం 2026 సంవత్సరంలో శనిదేవుడు ఆశీర్వాదం ఉంటుంది. ఏడాదంతా శని సానుకూల ప్రభావం ఉంటుంది. దాంతో అనేక రంగాల్లోని వారు సానుకూల ఫలితాలు పొందుతారు. ఈ కాలంలో ఉద్యోగ రంగంలోని వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కృషి, పట్టుదల, మీ సత్ప్రవర్తన ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. కెరీర్ పురోగతికి అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం మధ్యలో చివరి నాటికి ప్రమోషన్ పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారులకు ఈ సంవత్సరం పెట్టుబడి, విస్తరణ అంశాలు స్థిరత్వం ఉంటుంది. ఇల్లు, వాహనం, ఆస్తిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన సమయం. శని స్థానం ఆయా నిర్ణయాల్లో మీకు విజయాన్ని కట్టబెడుతుంది. అయితే ఈ సంవత్సరం వైవాహిక జీవితంలో సానుకూలంగా ఉండదు. తొందరపాటు నిర్ణయాలు సంబంధాల్లో చీలికకు దారితీస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీనరాశి శనిశ్చరుడి ప్రభావంతో 2026 సంవత్సరంలో మీనరాశి వారికి సమతుల్యత, బాధ్యత, సంబంధాలు మరింత బలంగా ఉంటాయి. వైవాహిక జీవితం సానుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అవగాహన ఉంటుంది. భావోద్వేగాలు, సంబంధాలు మరింత బలపడతాయి. ఈ సంవత్సరం మీరు సుదీర్ఘ పర్యటనకు వెళ్ళే అవకాశం ఉంది. దాంతో మీ సంబంధం మరింత బలోపేతమవుతుంది. భాగస్వామి వ్యాపార రంగంలో ఉన్నవారికి సైతం కొత్త ఏడాది శుభప్రదంగా ఉంటుంది. లాభాలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ప్రాజెక్టులపై లాభాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఆస్తి, వ్యాపార అవకాశాల్లో పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. బయట తినడం వల్ల మీ ఆరోగ్యం ప్రభావితమవుతుంది. కడుపు సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. అందరికీ నమస్కారం. మేము కొత్తగా తెలుగు భక్తి వేవ్స్ అనే ఛానల్ను ప్రారంభించడం జరిగింది. మా ఛానల్లో ఆధ్యాత్మికకు సంబంధించిన వీడియోస్ పెట్టడం జరుగుతుంది. గ్రహాల స్థితిగతులు, కదలికల వల్ల రాశులలో వచ్చే మార్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. కావున మా ఛానల్ను ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని, ఛానల్ను ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాము. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.